ప్రియమైన ఆత్మీయులారా అందరికీ నమస్కారం. జ్ఞానిసత్వ టీవీ ప్రేక్షకులకి రక్షాబంధన శుభాకాంక్షలు. సమస్త సృష్టిలో ప్రతి జీవి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటుంది. ఎందుకు అంటే ఈ విశ్వమంతా కూడా ఒక ఆర్గానిక్ యూనిటీ లాగా, అంటే ఒకటి ఇంకో దాని మీద ఆధారపడి జీవించేటటువంటి జీవిత విధానం ప్రతి జీవిది కూడా. అంటే ఈ సృష్టి యొక్క రచన ఎలా జరిగింది అంటే ఫస్ట్ విశ్వ చైతన్యం, దాని తర్వాత త్రిశక్తి చైతన్యం, దాని తర్వాత ప్రకృతి చైతన్యం, తర్వాత ప్రపంచ చైతన్యం, తర్వాత సకల ప్రాణుల యొక్క చైతన్యం, తర్వాత మనుషుల యొక్క చైతన్యం. ఇదంతా ఒకదానికోటి సంబంధం కలిగి మొత్తం ఈ సృష్టి అనేది మొత్తం రచన జరిగింది. అంటే ఒకటి లేకుండా ఇంకొకటి లేదు, ఒకటి ఇంకో దానికి రక్షణ ఇస్తూ సమస్త సృష్టి నడుస్తుంది. అంటే ఇక్కడ ఈ విశ్వ చైతన్యం అనేది శక్తి రూపంలో ఉన్నప్పుడు మనకి సైంటిఫిక్గా తీసుకుంటే కూడా, మనకి బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం తీసుకుంటే కూడా సమస్త విశ్వమంతా ఒక గోళాకారంలో ఉంది. దాంట్లో ఒక విస్ఫోటనం జరిగింది కాబట్టి మనకి గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు, రకరకాల గెలాక్సీస్ ఇవన్నీ ఏర్పడి టోటల్ యూనివర్స్ అనేది ఏర్పడింది అని చెప్పి మనకి సైన్స్ చెప్తోంది. అండ్ అదేవిధంగా ఆధ్యాత్మికం ప్రకారం తీసుకున్నా కానీ స్టెప్ బై స్టెప్, అంటే ఒకటి ఇంకో దానికి అనుసంధానమై ఒక మనిషి జీవితమైనా, ఒక ప్రాణి జీవితమైనా, తర్వాత భూమి మీద ఉండేటటువంటి ఈ చరాచర జగత్తులో ప్రతి జీవి యొక్క మనుగడ అనేది ఒకదానికొకటి ఇంటర్ లింక్డ్ ప్రాసెస్లో నడుస్తుంది. అంటే నెట్వర్కింగ్ లాగా నడుస్తుంది. అంటే ఈ విశ్వ చైతన్యం అనేది ఒక అండర్ కరెంట్ లాగా పనిచేసి అన్నిటినీ కలుపుతోంది. ఇప్పుడు మనము జనరల్గా చూస్తూ ఉంటే అనేక రకాల రూపాలు ఉన్నాయి ప్రపంచంలో, అనేక రకాల నామాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి స్థితులు ఉన్నాయి, రకరకాల స్వభావాలు ఉన్నాయి, రకరకాల మనస్తత్వాలు ఉన్నాయి, రకరకాల వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఇన్ని రకాలుగా వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా ఈ అన్ని రకాల స్థితులకి సహకరించే చైతన్యం అనేది ఎప్పుడూ ఒకటే. అంటే అది వాళ్ళు మంచికి వాడుతున్నారా, చెడుకి వాడుతున్నారా, వాళ్ళు చేసే కర్మ ఎలా ఉంది, వాళ్ళ స్వభావం ఎలా ఉంది, దీంతో సంబంధం లేకుండా చైతన్యం మాత్రం అన్ని విధాలుగా సమానంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఒక రాక్షస మనస్తత్వం ఉండేటటువంటి మనిషి లోపల ఉండే చైతన్యము ఒకటే, ఒక దైవిక మనస్తత్వం ఉన్నటువంటి మనిషిలో ఉండే చైతన్యం ఒకటే. ఒకళ్ళు దాన్ని చెడుకు వాడుతున్నారు, ఒకళ్ళు దాన్ని మంచికి వాడుతున్నారు, ఒకళ్ళు యుద్ధం చేస్తున్నారు, ఇంకొకళ్ళు సృజనాత్మకంగా వాడుతున్నారు, కానీ శక్తి మాత్రం ఒకటే. అంటే ఓవరాల్గా మనం గమనించేటట్టయితే ఈ విశ్వ చైతన్యం అనేది, ఈ యొక్క పరమతత్వం యొక్క పరమసత్యం యొక్క చైతన్యం అనేది ప్రతి జీవిని ఒక విధంగా చెప్పాలంటే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా, ఆ తర్వాత మళ్ళీ సూక్ష్మ రూపంలో ఉన్నప్పటికీ కూడా దానికి ఒక రక్షణ ఇస్తూ మళ్ళీ ఇంకొక లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవడానికి ఎల్లవేళలా 24/7 365 డేస్ బర్త్ టు డెత్ వరకు అది మనకి సహకరిస్తూనే ఉంది, ఒక రక్షణ ఇస్తూనే ఉంది. కానీ అప్పుడప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంటే దాన్ని పట్టించుకోవట్లేదు, దాన్ని మర్చిపోతున్నారు. ఆ మర్చిపోవడం జరిగినందువల్ల ఏమవుతుందంటే కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, రకరకాల చెడు మార్గాల్లో పోతున్నారు, హింసాత్మకమైన పనులు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఇదంతా అంటే ఒక ఉన్నతమైనటువంటి ఒక తత్వం అనేది మనల్ని ఎల్లవేళలా అన్ని రకాల స్థితుల్లో మనల్ని కాపాడుతోంది. మనల్ని ఒక విధంగా చెప్పాలంటే తల్లి అయినా తండ్రి అయినా కొంతకాలం కాపాడి వదిలేస్తారేమో, కానీ ఇది మాత్రము మనల్ని ఎప్పుడు అంటి పెట్టుకొని ఉంటుంది. మన లోపల, మన బయట, మన చుట్టూ, మన పైన, మన కింద, మన నాలుగు దిక్కుల ఒక మనిషికి, ఒక జీవికి ఒక రక్షణ కవచం లాగా ఉండి అదల్ని ఎల్లవేళలా మనల్ని రక్షిస్తోంది. అసలు రక్షాబంధనం సందర్భంగా ఒక మనిషి తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, అన్నిటికంటే గొప్ప రక్ష ఇచ్చేది ఎవరు అంటే విశ్వ చైతన్యమే. మనుషులు అప్పుడప్పుడు స్వార్థంతో, సంకుచిత మనస్తత్వంతో, లేదా రకరకాల కారణాలతో ఒక మనిషి మీద ప్రేమ తగ్గిపోవచ్చు, ఒక మనిషి మీద ఆప్యాయత తగ్గిపోవచ్చు, అనురాగం తగ్గిపోవచ్చు.
రకరకాల డిఫరెన్సెస్ రావచ్చు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కావచ్చు, చెడ్డవాళ్ళు మంచివాళ్ళు కావచ్చు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంది. కానీ ఈ విశ్వ చైతన్యంలో మాత్రం ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ లేదు. అందుకే కొంతమంది జ్ఞానులు ఏం చెప్తారంటే, నిన్నుగా ప్రేమించి ఆదరించి నీ స్వభావం ఎలా ఉన్నా దాన్ని క్షమించి, తల్లిదండ్రులకు కూడా అంత క్షమాగుణం ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ సహనానికి కూడా హద్దులు ఉంటాయి. ప్రకృతి సహనానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి. కానీ ఈ విశ్వ చైతన్యం యొక్క సహనం ఎట్లా ఉంటుంది అంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా కొంచెం నీ దృష్టి అటువైపు మరలితే చాలు, అది నేను దగ్గర తీసేసుకుంటుంది. అంటే ఇట్స్ జస్ట్ మ్యాగ్నెట్. ఇప్పుడు ఒక ఇనుము తర్వాత అయస్కాంతం ఎదురెదురుగా పెట్టినప్పుడు, ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీస్లో పెట్టినప్పుడు మీరు తీసుకెళ్ళి దానికి అయస్కాంతానికి అతికించక్కర్లే ఇనప ముక్కని, ఆటోమేటిక్గా అది లాగేసుకుంటుంది మ్యాగ్నెట్ లాగా. అదేవిధంగా ఒక వ్యక్తి కూడా సర్టెన్ ఫ్రీక్వెన్సీకి వచ్చేసి దాన్ని ఎదురుగా నిలబడగలిగితే, దాని మీద మనం దృష్టి పెట్టగలిగితే, ఆ దృష్టి పెట్టడం ఎట్లా పెట్టాలంటే మనస వాచ కర్మణ పెట్టగలిగితే ఆటోమేటిక్గా అది లాగేసుకుంటుంది. అంటే ప్రపంచంలో కొన్ని ఉన్నతమైన స్థితులు ఉన్నాయి మనకి. ఏంటి? శాంతిగా, ప్రేమ, మానవత్వం, కరుణ, దైవిక లక్షణం, తర్వాత అంతర్గత చైతన్యము, అంతర్గత శాంతి. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే మ్యాగ్నెటిక్ పుల్లాగా పనిచేస్తూ ఉంటాయి. కొంచెం మీరు దానివైపు ఆకర్షితమైతే, కొంచెం మీ దృష్టి మరలితే అది ఆటోమేటిక్గా లాగేసుకుంటుంది. దీన్ని ఏమంటారంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ అనేది ఈ ఈ సృష్టిలో, ఈ విశ్వంలో ఎలా పనిచేస్తుంది అంటే, ఒకటి ఇంకో దానికి ఇంటర్లింక్డ్ ప్రాసెస్లో అది కనెక్ట్ అయిపోయి ఉంది కాబట్టి ఒకటి ఇంకో దాన్ని ఆకర్షిస్తోంది. ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్యలో ఉండే ఆకర్షణ కావచ్చు, తల్లిదండ్రి పిల్లల మధ్యలో ఉండే ఆకర్షణ కావచ్చు, స్నేహితుల మధ్యలో ఉండే ఆకర్షణ కావచ్చు, లేదా ప్రేమికుల మధ్యలో ఉండే ఆకర్షణ కావచ్చు, ఒక జీవికి ఇంకో జీవికి మధ్య ఉండే ఆకర్షణ కావచ్చు. అసలు ఈ అట్రాక్షన్ ఎందుకు ఉంది? అసలు ఆకర్షణ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అసలు చైతన్యం యొక్క స్వభావమే ఆకర్షించడం. ఇప్పుడు శరీరాల మధ్యలో ఆకర్షణ అనుకుంటారు, అయితే చచ్చిపోయాక కూడా ఈ శరీరం ఉంటుంది కదా, మరి అప్పుడు ఎందుకు ఉండదు ఆకర్షణ? బ్రతికున్నప్పుడు మాత్రమే ఎందుకు ఉంటుంది? శరీరంలో అన్ని భాగాలు ఉంటాయి, కంప్లీట్ బాడీ ఉంటుంది, కానీ బాడీలో చలనం ఉండదు. అంటే ఈ చలనం ఉన్నప్పుడు మాత్రమే ఆకర్షణ ఎందుకు ఉంది అంటే, ఆ చలనం ఉండే దాంట్లో చైతన్యం ఉంది కాబట్టి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి ఆకర్షించబడుతున్నారు, ఒక జీవి ఇంకో జీవికి ఆకర్షించబడుతోంది, ఒక జీవి అందంగా కనిపిస్తోంది. ఆ అందానికి, ఆ సౌందర్యానికి, ఆ వ్యక్తిత్వానికి, ఆ గుణానికి ఆకర్షణ ఉంటుంది. అసలు నిజమైన ఆకర్షణ అంటే ఒక విధంగా చెప్పాలంటే చైతన్యాందే, అంతేకాని బాడీస్ది కాదు. ఇప్పుడు అనేక రకాల బంధాలలో మనం తీసుకుంటూ ఉంటే కూడా, ఇప్పుడు భార్యాభర్తల్లోనైనా కానీ, స్నేహితుల్లోనైనా కానీ, బ్రదర్స్ సిస్టర్స్ రిలేషన్స్లోనైనా కానీ, ఇదంతా ఒకటి ఇంకొకళ్ళని కలిపి పెట్టి ఒక బంధంలాగా ఉంచేది కేవలం చైతన్యం మాత్రమే. ఎందుకు అంటే, ఎంత ప్రేమించిన వాళ్ళైనా, ఎంత ఇష్టపడ్డ వాళ్ళైనా రేపు మీరు చనిపోయాక బాడీ తీసేయండి అని అంటారు. మీ పేరు పెట్టి కూడా మిమ్మల్ని పిలవరు కనీసం. అంటే శరీరంలో చైతన్యం లేకపోతే మీ పేరు మీది కాదు, మీ శరీరం మీది కాదు, మీ స్టేటస్ మీది కాదు, మీ పొజిషన్ మీది కాదు, ఆఖరికి ఏమస్తారు? శవం అనేస్తారు. ఎంత పెద్ద స్టేటస్లో ఉన్నవాళ్ళైనా డెడ్ బాడీ తీసేయండి వాసన వస్తుందని అంటారు. అంటే ఎందుకు ఈ ఈ రకమైనటువంటి భావన ఎందుకు వచ్చింది? మొదట ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, ఆ చైతన్యం అనేది, ఆ శక్తి అనేది, ఆ కాన్షియస్నెస్ అనేది ఒక వ్యక్తి లోపల లేకపోతే ఆ మనిషి వేస్ట్, ఆ జీవి వేస్ట్, ఆ స్థితి వేస్ట్. కాబట్టి ఈ గ్రహాలని కానీ, నక్షత్రాలని కానీ, ఈ సమస్త ప్రాణులని కానీ, పశుపక్షాదులను కానీ, మనుషులను కానీ, ఈవెన్ ప్రతి వస్తువు, ఇక్కడ జడం అనేది ఏం లేదు, ప్రతి వస్తువు, మనం డే టు డే రొటీన్ లైఫ్లో వాడే ప్రతి వస్తువు, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, చెట్లు, చేమలు, అడవులు, హిమాలయాలు, ఎవరెస్ట్ శిఖరం, ఇదంతా కూడా ఒక చైతన్యవంతంగా ఉంటుంది. అందులో ఇంకొకటి, ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ఆకర్షణ ప్రకృతికి ఉంటుంది. అందుకే మనసుకి ప్రశాంతత లేనప్పుడు, శాంతి లేనప్పుడు అలా వెళ్ళిపోతూ ఉంటారు అడవుల్లోకో, నదీ తీరాలకో, సముద్ర తీరాలకో, లేదంటే అలా హిమాలయాస్కో వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు వెళ్ళిపోతారు అంటే, ఆ ప్రకృతి లోపల చైతన్యం అనేది చాలా పవిత్రంగా ఉంది. మరి మనుషుల మధ్యలో ఉంటే ఎందుకు డిస్టర్బ్ అవుతున్నారు? ప్రకృతి మధ్యలో ఉంటే ఎందుకు శాంతం వస్తోంది?
ఎందుకు మనకి ఆహ్లాదంగా అనిపిస్తోంది, ఎందుకు మనకు ఆనందం వస్తుంది, ఆ సౌందర్యంలో ఉండేటటువంటి ఆ మాధుర్యం ఏంటి అంటే ప్రకృతిలో ఉండేటటువంటి అందం అనేది అది అన్కరప్టెడ్ రియాలిటీ. అంటే దాంట్లో ఎలాంటి కరప్షన్ ఉండదు, ఎలాంటి డర్టీనెస్ ఉండదు, తర్వాత ఎలాంటి అగ్లీనెస్ ఉండదు. అది చాలా ప్యూర్గా, తర్వాత చాలా పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే దాని లోపల ఆకర్షణ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక మనిషి ఇంకో మనిషి వైపు అట్రాక్ట్ అవ్వడానికి కేవలం శారీరక సౌందర్యమే కాకుండా మానసిక సౌందర్యం, హృదయ సౌందర్యం, గుణము, క్యారెక్టరు, వ్యక్తిత్వము, తర్వాత వాళ్ళ లోపల ఉండే శీలము, సత్ప్రవర్తన, నడత, నడవడిక, అసలు ఇది పెద్ద ఆకర్షణ ఒక విధంగా చెప్పాలంటే. అంటే ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది ఎంత ఉన్నతంగా ఉంటే అంత ఉన్నతమైన వాళ్ళు వాళ్ళ వైపు ఆకర్షించబడతారు. కాబట్టి ఈ సమస్త విశ్వం అంతా కూడా ఈ ఆకర్షణ సిద్ధాంతంతో నడుస్తోంది. ఎందుకు ఆకర్షణ ఉంటుందంటే ఈ చైతన్యం, శక్తి యొక్క స్వభావమే ఆకర్షించడం, తర్వాత ఈ చైతన్యం యొక్క స్వభావమే విస్తరించడం. ఈ విస్తరించడంలో భాగంగా ఈ సమస్త సృష్టి అనేది ఏర్పడింది. ఇది ఏర్పరచడమే కాకుండా ప్రతి క్షణక్షణం ప్రతి స్థితిలో మనం ఎలా ఉన్నా, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మనం దాన్ని చూసినా చూడకపోయినా, మనం దాన్ని నమ్మినా నమ్మకపోయినా, ఎల్లవేళలా ఒక ప్రాణిని, ఒక జీవిని, ఒక మనిషిని ఎప్పటికీ కాపాడుతోంది. ఇప్పటికీ తర్వాత చనిపోయాక కూడా ఆ స్థితిని పంపించడానికి కూడా ఈ విశ్వ చైతన్యం, దీన్ని ఏమంటారంటే కాస్మిక్ ఎనర్జీ అంటారు, కాస్మిక్ పవర్ అంటారు. ఇక సైంటిఫిక్ వేలో చెప్పాలంటే హిగ్స్-బోన్ థియరీ ప్రకారం దీన్ని ఏమంటారంటే గాడ్ పార్టికల్ అంటారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో దీని రీసెర్చ్ బాగా జరుగుతోంది. ఈ మధ్యకాలంలో ఏంటి అంటే హిగ్స్-బోన్ థియరీ ప్రకారం ఏంటంటే ఈ అణువులు, పరమాణువులు, యాటమ్స్, పాజిట్రాన్స్, న్యూట్రాన్స్, ఈ యాటమ్ని డివైడ్ చేస్తే ఎన్ని రకాల స్థితులు, 3 ఆల్ఫా బీటా స్టేట్స్, రకరకాల స్టేట్స్ వస్తూ ఉంటాయి. తర్వాత ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఇంకా పాజిట్రాన్స్, ఇంకా డివైడ్ చేస్తూ పోతే ఈ రకరకాల స్థితులు చూశాక వీటన్నిటికీ ఆధారమైనటువంటి ఒక తత్వం ఏంటి, ఏదో ఒకటి ఉంది, వీటన్నిటిని దీని వెనకాల ఇంకో రహస్యం ఉంది అని వెతికినప్పుడు వాళ్ళు దానికి ఇచ్చినటువంటి పేరు ఏంటంటే దైవకణం, గాడ్ పార్టికల్. ఇది హిగ్స్-బోన్ థియరీ ప్రకారం ఈ మధ్యలో రీసెర్చ్ కూడా జరిగింది, చాలా సంవత్సరాల క్రితం జరిగింది ఇది. అయితే ఇక్కడ మనం ప్రతి ఒక్క స్థితిలో ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే మానవ సంబంధాలన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే దైవిక సంబంధాలే. ఎందుకంటే ప్రతి వాళ్ళ లోపల ఆ శక్తి ఉంది, ప్రాణశక్తి ఉంది, ప్రతి వాళ్ళ లోపల శ్వాస ఉంది, ప్రతి వాళ్ళ లోపల మానసిక శక్తి ఉంది, ప్రతి వాళ్ళ లోపల భావనా శక్తి ఉంది, ప్రతి వాళ్ళ లోపల చైతన్య శక్తి ఉంది. ఇవి లేకుండా అసలు మనిషి యొక్క మనుగడ అనేది ఎప్పుడు కొనసాగదు. ఇది ఉంటేనే మనిషి భూమి మీద సంచరిస్తాడు. అందుకే సమాజం అంటే ఏంటి అంటే ఇట్స్ అ వెబ్ ఆఫ్ రిలేషన్షిప్స్ అని అంటారు. అంటే సొసైటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ వెబ్ ఆఫ్ రిలేషన్షిప్స్. అయితే ఈ రిలేషన్షిప్స్లో కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, రకరకాల సంబంధ బాంధవ్యాలు ఇవి చాలా ఇంపార్టెన్స్ తీసుకొని వస్తాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ రక్షాబంధనం విషయానికి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక తల్లితో కనెక్షన్ ఎలా ఉంటుంది ఒక బిడ్డకి, లేదా ఒక తండ్రితో ఒక పిల్లాడికి కనెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఒక స్త్రీ తను గర్భవతిగా ఉన్నప్పుడు తను ప్రసవించాక ఆ గర్భంలో ఉండేటటువంటి ఆ బేబీ యొక్క మూమెంట్స్, ఆ లోపల ఆ శిశువు యొక్క మూమెంట్స్ ప్రతి నిమిషం తను అనుభవిస్తూ ఉంటుంది. అంటే మొదటిసారి ఒక ప్రాణికి ఆ మనిషి యొక్క పరిచయం, ఈ ప్రాపంచిక ప్రకృతి యొక్క పరిచయం అనేది తల్లి గర్భం నుంచే మొదలవుతుంది. ఎందుకంటే పంచభూతాల ద్వారా ఆ పిండం అనేది ఏర్పడి పంచభూతాల ద్వారా అది అందులో 9 నెలలు ఉండి మళ్ళీ ఈ వాయువు ప్రసారం ద్వారా ఆ తల్లి గర్భం నుంచి బయటికి వచ్చి మళ్ళీ చిన్న చిన్నగా బయట వెలుగును చూస్తూ, బయట సంబంధాలను చూస్తూ, ఇదంతా చూస్తూ కూడా ఒక రిలేషన్ అనేది ఏర్పడుతుంది. అంటే ఒక చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఒక మదర్ ఎంత ప్రొటెక్షన్ ఇస్తుంది ఆ బేబీకి, తర్వాత పెరుగుతున్నటువంటి క్రమంలో ఒక తండ్రి సొసైటీ నుంచి ఆ పిల్లాడిని ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు. అంటే ఈ రక్షణ బంధం అనేది తల్లిదండ్రుల దగ్గర నుంచే మొదలవుతుంది. యాక్చువల్గా రక్షాబంధనం అంటే కేవలం బ్రదర్స్, సిస్టర్స్, సిబ్లింగ్స్ వీళ్ళకి మాత్రమే పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు చిన్నప్పుడు మీరు కూడా గమనించి ఉంటారు, మనము ఏదైనా నిద్రలో లేచి భయపడ్డప్పుడు
లేదా మనకేదైనా అనుకోని సంఘటన చూసి మనం ఇబ్బంది పడ్డప్పుడు మెడలో ఏదో తీసుకొచ్చి కట్టేవాళ్ళు, తాయెత్తులాగా తీసుకొచ్చి. అది ఎందుకు కడతారు? అది కూడా ఒక రక్షాబంధనమే. ఎందుకంటే భయం నుంచి, తర్వాత రకరకాల నెగటివ్ ఎనర్జీస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి మన మదర్ కట్టేది. అండ్ అదేవిధంగా చిన్నప్పుడు కూడా మనకి కొన్ని రిచువల్స్లో మనం చూస్తుంటే కంకణం కట్టుకుంటారు. పూజలలో కూడా భార్యాభర్తలు ఇద్దరు పెళ్ళిలో కంకణాలు కట్టుకోవడం, సంకల్పం తీసుకోవడము, చివరిదాకా మేము కలిసి ఉంటామని చెప్పి మంగళసూత్రం కట్టడం కానీ, తర్వాత ఈ కంకణాలు కట్టుకోవడం కానీ, ఇదంతా ఎందుకు వచ్చింది అంటే ఒక ప్రొటెక్షన్ కోసమే. అంటే ఎవరి అధీనంలో ఉండాలని కాదు ఇక్కడ. ఎందుకంటే మానవ సంబంధాలన్నీ కూడా పరస్పర సహకారంతో నడుస్తూ ఉంటాయి కాబట్టి ఒక వ్యక్తి సింగిల్గా ఉంటే తన వరకు తాను ఉపయోగపడతాడు, ఒక సమిష్టిలాగా ఉంటే ప్రపంచానికి ఉపయోగపడతాడు అనేటటువంటి ఉద్దేశంతో ఈ కుటుంబ వ్యవస్థ కానీ, వివాహ వ్యవస్థ కానీ, ఈ ప్రపంచం పెరగడం కానీ ఇదంతా కూడా అలా వచ్చింది. అండ్ అదేవిధంగా మనకి పురాతన భారతదేశంలో మనకి కొన్ని రకాల యుద్ధాలు జరుగుతున్నప్పుడు, ఇప్పుడు అలెగ్జాండరు మన దేశాన్ని ఆయన దండయాత్ర చేసి వస్తున్నప్పుడు అక్కడ పురుషోత్తముడు అని ఒక రాజు ఉంటాడు. అయితే పురుషోత్తముడు అనే రాజు ఈ అలెగ్జాండర్ని ఓడించడానికి వస్తున్నప్పుడు అప్పుడు ఆయన భార్య ఆయనకు ఒక రక్షణ కవచం కడుతుంది. కట్టి ఎలాగైనా మీరు యుద్ధంలో గెలుస్తారు అని చెప్పి ఆయనకు ఒక భరోసా ఇచ్చి యుద్ధానికి పంపిస్తుంది. అట్లా అలెగ్జాండర్ని గెలవడం జరిగింది. అంటే ఇట్లా ఇప్పుడు ఒక యోధులకి, అంటే మిలిటరీ వెళ్ళే వాళ్ళకి, యుద్ధాలకి వెళ్ళే వాళ్ళకి ఈ కవచం ఎందుకు కావాలి? అసలు ఈ రక్షణ కవచం అంటే ఏంటి అంటే, ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రేమకి ఒక శక్తి ఉంటుంది, ప్రేమకి ఒక శక్తి ఉంటుంది, కరుణకి ఒక శక్తి ఉంటుంది, మానవత్వానికి ఒక శక్తి ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ వేరు, తర్వాత అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళ మధ్యలో ఉండే ప్రేమ వేరు, భార్యాభర్తల బంధం వేరు, భార్యాభర్తల ప్రేమ వేరు. అంటే ప్రేమ అనేది వివిధ రూపాల్లో మనకు కనబడుతోంది. అందుకే భూమి మీద ప్రతి వ్యక్తి జన్మల యాత్ర ఎందుకు చేస్తున్నాడు అంటే ఈ ప్రేమ అనే పాఠం నేర్చుకోవడానికి. ఎందుకు ఇన్ని సంబంధాలు ఇస్తున్నాడు అంటే, తల్లిదండ్రుల దగ్గర ప్రేమ దొరకకపోతే కనీసం అన్నదమ్ముల అక్కచెల్లెల దగ్గర అయినా, అక్కడ దొరకకపోతే కనీసం భార్యాభర్తల బంధంలో అయినా, తర్వాత పిల్లల్లో అయినా, ఇక్కడ దొరకకపోతే మళ్ళీ మనవాళ్ళు మనవరాళ్ళు కనీసం ఆస్తి ఎక్కడో ఒక చోట ఆ ప్రేమ అనే గుణపాఠం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనిషి అనేవాడు హృదయంతో జీవించాలి. హృదయంతో జీవించాలంటే నీ లోపల ప్రేమతత్వం ఉండాలి, కరుణ ఉండాలి, జాలి, దయ, ఇవన్నీ లవ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ కంపాషన్ ఉంటుంది. కంపాషన్ ఉన్న చోట హ్యుమానిటీ ఉంటుంది. హ్యుమానిటీ ఉన్న చోట అక్కడ గాడ్లీనెస్ ఉంటుంది. ఈ 3 క్వాలిటీస్ లేకుండా దైవత్వం అనేది రాదు. ఇక్కడ ఏమైపోతుందంటే, ఇక్కడ అంటే ఎస్పెషల్లీ మనకి ఒక 30-40 ఇయర్స్ జనరేషన్స్ మనం తీసుకుంటే కూడా ఒక విధంగా చెప్పాలంటే మానవ సంబంధాలన్నీ కూడా ఒకప్పుడు గాడ్లీ రిలేషన్స్ అవన్నీ కూడా అంటే దైవిక సంబంధాలు, మానవ సంబంధాలన్నీ కూడా దైవిక సంబంధాలాగా ఉంటాయి. కానీ ఈ రోజుల్లో ఆర్థిక సంబంధాలు అయిపోయాయి. అంటే టోటల్లీ డిఫరెంట్. అంటే మనుషులు ఎంత మెకానికల్గా అయిపోయారు, ఎంత సెడెంట్రిక్గా అయిపోయారు, ఎంత ఆర్టిఫిషియల్గా అయిపోయారంటే ఎవరి స్వభావాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ రక్షణ కవచం అనేది అసలు ఎందుకు ఇవ్వాలి, ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వాలి అంటే, ఇప్పుడు మనం ఒక పని మీద బయటకు వెళ్తున్నాం, లేదా ఒక యుద్ధానికి వెళ్తున్నాం, ఒక పర్పస్తో వెళ్తున్నాం, ఒక సాధన కోసం వెళ్తున్నాం, లేదా ఇంకేదో ప్రపంచంలో సాధించడానికి వెళ్తున్నాం. అప్పుడు ఏం చేస్తారు, ఇంట్లో భార్య కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, తర్వాత ఈ అక్క చెల్లెళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ, వీళ్ళు ఏం చేస్తారంటే ఒక బ్లెస్సింగ్ ఇస్తారు. నువ్వు వెళ్ళిన పని సక్సెస్ కావాలి అని. వాళ్ళకి నువ్వు దూరం అయినప్పటికీ కూడా వాళ్ళు నీ మీద పెట్టుకున్న ప్రేమ అనేది నీకు ఒక రక్షణ కవచంలాగా మారి నిన్ను అక్కడ ప్రొటెక్ట్ చేస్తుంది. చాలామంది దేవుడి ప్రొటెక్షన్ కోసం అందరు చూస్తూ ఉంటారు, భగవంతుడు రక్షిస్తాడని చూస్తూ ఉంటారు, కానీ పక్కనున్న మనిషిని అడగరు. ఎందుకంటే భగవంతుడు అయినా కానీ మీకు హెల్ప్ చేయాలంటే మళ్ళీ మనిషి రూపంలోనే రావాలి. డైరెక్ట్ ఆ శక్తి వచ్చి మీకు హెల్ప్ చేయదు. అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడి కంటే మనిషే గొప్పవాడని చెప్పి ఇక్కడ నిరూపణ జరుగుతోంది. ఎందుకంటే అన్ని జీవరాశుల్లో కల్లా ఈ మనిషి చాలా ఉన్నతమైన ప్రాణి. ఒక విధంగా చెప్పాలంటే జ్ఞానము, సత్యము, ధర్మము, మానవత్వము ఇవన్నీ నేర్చుకోవాలంటే కేవలం మానవ జన్మలో మాత్రమే సాధ్యం, కానీ ఇతర పశుపక్షాదులు ఈ పని చేయలేరు. అట్లా ఒకళ్ళకొకళ్ళకు రక్షణలాగా నిలుస్తూ, అంటే ప్రేమకి,
తర్వాత కరుణకి, మైత్రి భావనకి, మానవత్వానికి, అంటే ప్రేమకి వివిధ రూపాలు ఉంటాయి, బంధానికి వివిధ రూపాలు ఉంటాయి. కానీ దాంట్లో ఉండే ఎసెన్స్ అయితే మారదు, దాంట్లో ఉండే ఇన్స్టింక్ట్ అయితే మారదు. అట్లా ఒక పురాతన కాలం నుంచి మనకి రకరకాల పురాణ గాథలు ఉన్నాయి, రకరకాల ఇతిహాసాలు ఉన్నాయి. ఆ స్టోరీస్ అన్నీ మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. బట్ ప్రతి ఒక్క బంధంలో నిలుపుకునేది ఒకటే. ఇప్పుడు పూజలలో కూర్చున్నప్పుడు కంకణాలు కట్టుకోవడము, లేకపోతే తోరాలు కట్టుకోవడము, లేదంటే ఈ రక్షాబంధనం అప్పుడు రాఖీ కట్టుకోవడము, ఇదంతా ఎందుకు? ఎస్పెషలీ బంధాలు చాలా ఉంటాయి, కానీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక పవిత్రంగా ఉండేటటువంటి రిలేషన్ ఏంటి అంటే ఈ అన్నా చెల్లెళ్ళ సంబంధం. ఎందుకు అంటే దాంట్లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. కేవలము చెల్లెలు అన్న యొక్క రక్షణ కోరుతూ, ఆయన క్షేమం కోరుతూ, బాగుండాలి, అందరూ బాగుండాలి, కుటుంబం బాగుండాలి, అందరూ బాగుండాలి, పిల్లలు బాగుండాలి, నువ్వు బాగుండాలి, తర్వాత ఏ పని చేసినా నువ్వు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని తన బ్లెస్సింగ్స్ ఇస్తూ కడుతుంది అన్నమాట. అయితే ఇక్కడ కేవలము మరి కాలుకి కట్టచ్చు, మెళ్ళో కట్టచ్చు, కేవలం వ్రిస్ట్కే ఎందుకు కడతారు? దీంట్లో ఈ పల్స్ దగ్గర ఎందుకు కడతారు? ఏ కంకణం కట్టిన ఏం కట్టినా చేతికి ఎందుకు కడతారు? అందులో కుడి చేతికి ఎందుకు కడతారు అంటే ఈ పల్స్ దగ్గర ఉండేటటువంటి ఈ నాడి అనేది డైరెక్ట్ ప్రాణవాయువుకి కనెక్షన్ ఇస్తుంది. ఈ నాడీ వ్యవస్థ మన ప్రాణశక్తిని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ దానికి హృదయానికి మనకు సంబంధం ఉంది. మీరు గమనించండి, మనకి ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు రింగ్ తొడుగుతారు రింగ్ ఫింగర్కి. ఆ రింగ్ ఫింగర్ యొక్క నర్వ్ ఇక్కడ ఒక ఫస్ట్ టైము ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ ఒక చేయి వేలు టచ్ చేసి రింగ్ తొడుగుతున్నప్పుడు మొదటి స్పర్శ వచ్చినప్పుడు ఇక్కడ ఈ నర్వ్కి హృదయంలో ఉండే నర్వ్కి కనెక్షన్ ఉంటుంది. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఏమైపోతే హృదయంలో ఒక స్పందన వస్తుంది. ఆ స్పందన వచ్చినప్పుడు ఆ వ్యక్తి పట్ల ఒక ప్రేమ జనిస్తుంది. ఆ వ్యక్తి పట్ల రేపు బంధంలోకి వెళ్ళిపోయాక, వివాహ బంధంలోకి వెళ్ళిపోయాక అక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళిద్దరి మధ్యలో అనుబంధం బాగుంటుందని కేవలం రింగ్ ఫింగర్కి మాత్రమే తొడుగుతారు రింగ్ అనేది. అంటే మన బాడీలో ఉండే నర్వ్స్ కానీ, మన నర్వస్ సిస్టమ్ కానీ, ఒక నర్వ్ ఇంకో నర్వ్కి ఎంత కనెక్టివిటీ ఉంది, ఈ నర్వస్ సిస్టమ్ కూడా ఎంత బ్యాలెన్స్గా ఉంది, ఈ మనిషి యొక్క నిర్మాణం జరిగేటప్పుడు, హ్యూమన్ బీయింగ్ యొక్క సృష్టి జరిగేటప్పుడు ఎంత సిస్టమేటిక్గా ప్రకృతి అది క్రియేట్ చేసింది అనేది కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలు మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనకు బయటపడుతూ ఉంటాయి. అంటే ఈ ఎంగేజ్మెంట్ రింగ్ అయిన తర్వాత ఈ పల్స్కి ఈ కంకణం కట్టిన ఇదేంటంటే మన ప్రాణశక్తికి, మన హృదయానికి, ఈ రెండిటికి కనెక్టివిటీ ఇస్తూ ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది కట్టినప్పుడు ఏమైపోతుందంటే నువ్వు నేను వేరు కాదు, ఒకటే. నీ కష్టంలో నీ నష్టంలో నేను నీకు తోడుగా ఉంటాను, ఎల్లవేళలా నేను కాపాడుతుంటాను అని చెప్పి ఒక భరోసా. అంటే చెల్లెలకి అన్న, అన్నకి చెల్లెలు, అక్కకి తమ్ముడు, తమ్ముడికి అక్క ఇచ్చేటటువంటి ఒక భరోసా. ఇది రక్షాబంధనం లాగా మనకి భారతదేశంలో పురాతన కాలం నుంచి ఇది మనకి ఒక సాంప్రదాయం అనేది నడుస్తుంది. ప్రతి సాంప్రదాయం వెనకాల, ప్రతి ఆచారం వెనకాల ఒక ఆధ్యాత్మిక సత్యం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. అండ్ ఇవాళ రేపు మనకి మోడర్న్ జనరేషన్ చూస్తుంటే ఒక విధంగా అన్ని ఆర్థిక సంబంధాలే అంటున్నాం కదా. అసలు ఇలాంటి సత్యాలు తెలుసుకోకుండా చాలామంది ఏదో మెకానికల్గా ఏదో చేసేస్తున్నారు. అకేషన్ వచ్చింది కాబట్టి ఏదో చేసేస్తున్నారు. ఒకళ్ళకొళ్ళకి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఎవరికెవరు సంబంధం లేకుండా బతికేస్తున్నారు. అంటే ఇది ఒక కర్మకాండలాగా చేస్తున్నారు. బట్ ఇది అనేది ఒక రిచువల్ కాదు, ఒక కర్మకాండలాగా కాదు. అంటే శరీరాలు వేరైనా హృదయం ఒకటిగా జీవించడము, కష్టంలో సుఖంలో తోడుండడము, ప్రతి చోట సలహాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం, వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే రక్షించడం, కాపాడడం, ఇదంతా కూడా రక్షాబంధనం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాని కర్మకాండలాగా కట్టేసుకొని వాళ్ళు ఏదో మీకు గిఫ్ట్ ఇస్తారు తీసేసుకొని వెళ్ళిపోతాం, దట్ ఈజ్ నాట్ ద వే. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన జీవితంలో ఎక్సెప్ట్ మనుషులు తప్పించి మీరు మిగతా జీవరాశుల్ని చూస్తూ ఉంటే ఇప్పుడు మనకి చెట్లకి కూడా దారాలు కట్టే అలవాటు ఉంది మనకి, అవునా? వేప చెట్టుకి దానికి వెళ్ళి దారాలు కడుతూ ఉంటారు. ఎందుకు కడతారు అంటే ఆ చెట్టు మనల్ని రక్షిస్తుందని. చెట్టు ఎలా రక్షిస్తుంది మిమ్మల్ని? ఒక విధంగా చెప్పాలంటే అంటే ఆ చెట్టులో ఉండే చైతన్యము, ఆ చెట్టు లోపల ఉండే ఆ పవిత్రతని మీ హృదయంలో స్థాపించుకోవడానికి నేను నీలాగా పచ్చగా ఉండాలి, సౌభాగ్యంతో ఉండాలి, నేను వృద్ధి చెందాలా. చెట్టు మనిషికి ఎలాంటి సంకేతం ఇస్తుంది? ఒకటి పచ్చదనము,
2 ఫలాలనివ్వడం, తర్వాత పూలనివ్వడం, కాయలనివ్వడం, దాని తర్వాత వృద్ధి చెందడం. ఇది చెట్టు ఇచ్చే సంకేతం. అంటే దేవాలయాల్లో చెట్లకెళ్ళి రకరకాల కోరికలు కోరుకుంటూ దారాలు కడుతూ ఉంటారు. అసలు ఇది కూడా ఒక రక్షాబంధనమే. ఎందుకు అంటే ఆ చెట్టు మనకి ఏం సందేశం ఇస్తుంది, దాని నుంచి మనం ఏం నేర్చుకుంటాము. ఇక్కడ ఒక నమ్మకం ఏంటంటే రకరకాల కోరికలతో వెళ్ళిన వాళ్ళకి దానికి దారం కడితే ఏదో జరుగుతుంది నమ్మకం. అంటే వాస్తవానికి దాంట్లో ఉండే సత్యం ఏంటి అంటే ఆ చెట్టుకి మనం కట్టినప్పుడు ఆ చెట్టులో ఉండే గుణాలు మనకు రావాలి. తర్వాత ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఆ చెట్టు యొక్క గాలిని పీల్చుకుంటున్నప్పుడు, ఇప్పుడు చాలా వరకు మనకు కొన్ని సాంప్రదాయాల్లో ఏం చేస్తారంటే కొన్ని రకాల ఈ వ్రతాలు నోములు కట్టేటప్పుడు చుట్టూ కాండానికి చుట్టూ తిరిగి కడుతూ ఉంటారు. వేప చెట్టు రావి చెట్టు ఎక్కడైతే కలిసిందో దాని చుట్టూ తిరిగి దారం కడుతూ ఉంటారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ జరిగే సైంటిఫిక్గా చూడాలంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ చుట్టూ నువ్వు పరిక్రమ చేస్తూ దానికి కడుతున్నప్పుడు ఆ వేప చెట్టు నుంచి ఆ రావి చెట్టు నుంచి వచ్చినటువంటి గాలిని నువ్వు పీలుస్తూ ఆ స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ఆ చెట్టు చుట్టూ పరిక్రమ చేసి కడుతున్నప్పుడు నీకు తెలియకుండానే నీ లోపల ఒక మార్పు జరుగుతుంది. మనకి తెలియకుండానే మన లోపల ఒక స్వచ్ఛత వచ్చేస్తుంది. మనకు తెలియకుండానే మన లోపల ఒక సౌభాగ్యం వచ్చేస్తుంది. మన మనసు పవిత్రం అవుతుంది అక్కడ. అసలు అన్ని రిచువల్స్ వెనకాల ముఖ్య కారణం ఏంటంటే ఒకటి మన శరీరం పవిత్రం కావాలా, మన మనసు పవిత్రం కావాలి, మన హృదయం శుద్ధి జరగాలి. ఇదే మనకి మెయిన్ ఇంపార్టెన్స్గా ప్రతి ఒక్క ఆధ్యాత్మికంగా ఈ సాంప్రదాయాలు ఇవన్నీ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ వాస్తవానికి ప్రకృతిలో ఉండే సమస్త జీవరాశి, చెట్లు, కొండలు, గుట్టలు, సముద్రాలు ఇవన్నీ కూడా మనల్ని రక్షిస్తున్నాయి. కానీ మనం దానికి వ్యతిరేకంగా పోతే అవే ముంచేస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రకృతిలో రకరకాల విపత్తులు చూస్తున్నాం. అంటే మనిషికి ప్రకృతికి అనుగుణంగా వెళ్ళి దానికి గౌరవిస్తూ దానికి రెస్పెక్ట్ ఇస్తూ దాన్ని కాపాడుకుంటూ ప్రకృతి ధర్మాలని మనం ఆచరిస్తూ జీవిస్తుంటే ఆటోమేటిక్గా ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. కానీ ప్రకృతి ధర్మాలకు వ్యతిరేకంగా వెళ్తూ రకరకాల చెడు తలంపులతో, చెడు ఆలోచనలతో, చెడు భావాలతో నీ మనసును చెడగొట్టుకొని ప్రకృతిని చెడగొట్టి వెళ్తున్నప్పుడు ఆ ప్రకృతే నిన్ను మృత్యు వైపు పంపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తున్నాం, నేపాల్లో మొత్తం ఫ్లడ్స్ వచ్చేసి మొత్తం అన్నీ ముంచేసినాయి. అంటే ఈ ల్యాండ్ స్లైడ్స్ వచ్చి ఎందుకు ఇదంతా ముంచేసింది. మళ్ళీ విచిత్రం ఏంటంటే వాళ్ళంతా తీర్థయాత్రలకు పోయేస్తున్నారు, కైలాస మానసరోవరం పోయేస్తుంటే ఇదంతా జరిగింది. అంటే ఇది ఒక దుఃఖకరమైన సంఘటన. ఎందుకు ఇట్లా జరిగింది? మరి తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళు చాలా స్వచ్ఛంగా పవిత్రంగా భగవంతుడి చేత కాపాడబడి రావాలి కదా, వాళ్ళకి ఎందుకు ప్రొటెక్షన్ దొరకలేదు? ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఇక్కడ మన మనసు పవిత్రంగా లేకుండా, మన హృదయం పవిత్రంగా లేకుండా, మన జీవితం పవిత్రంగా లేకుండా మనం ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఎలాంటి రక్షణ రాదు. ఇక్కడ ప్రకృతి ధర్మాన్ని పాటించి బ్రతకడం అంటే ఒకటే, సింపుల్గా చెప్పాలంటే నువ్వు పర్ఫెక్ట్గా హ్యూమన్ బీయింగ్ లాగుండు, నువ్వు మంచితో బతుకు, మానవత్వంతో బతుకు, ప్రేమతో బ్రతుకు, కరుణ, జాలి, దయతో బ్రతుకు, చాలా అంతే. ప్రకృతి మన నుంచి కోరుకునేది ఇంతే. హింస చేయకు, అహింస మార్గంలో ఉండు, ప్రకృతిని కాపాడు, మనుషులని కాపాడు, ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడు, నీ కుటుంబాన్ని సరిగా చూసుకో, నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చు, నీ సత్యంలో నువ్వు ఉండు. ఇదే కోరుకుంటోంది ప్రకృతి, ఇంతకు మించి ఏం కోరుకోవట్లా. దీనికి వ్యతిరేకంగా పోయినప్పుడు ప్రళయం వచ్చేస్తుంది. చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, ఏంటి అంటే భగవంతుడు అనేవాడు నిజంగా ఉంటే మరి వీళ్ళందరినీ కాపాడేయచ్చు కదా, ఎందుకు ఇదంతా జరుగుతోంది అని అంటే నేను ఒక సమాధానం చెప్పాను. ఏంటంటే ఎప్పుడు కానీ ప్రకృతి మనకు అవకాశం ఇస్తుంది మనం మారడానికి, చాలా అవకాశాలు ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే మనిషి తనకు తాను మారితే తను బ్రతికి బట్టగడతాడు భూమి మీద. ఒకవేళ మారకపోతే ప్రకృతి నిన్ను మార్చాలనుకుంటే ప్రళయం వస్తుంది. ఆ ప్రళయం వచ్చినప్పుడు నువ్వు ఉండవు అక్కడ. అది మారిస్తే మొత్తం చంపేసి మారుస్తుంది. ప్రళయం అంటే చంపేసింది, మొత్తం కంప్లీట్గా డిస్మెంటల్ చేసి మళ్ళీ క్రియేట్ చేస్తుంది. అది ప్రకృతి స్వభావం. అందుకే లాస్ట్ మూమెంట్ వరకు చూస్తూ ఉంటుంది, మారుతారు మారుతారు మారుతారు, లాస్ట్ మూమెంట్ వరకు చూస్తుంది. అక్కడ ఇంకా అది పీక్స్కి వెళ్ళిపోయాక, ఆ తప్పులు ఆ పాపం అనేది పీక్స్కి వెళ్ళిపోయాక డిస్మెంటల్ చేసేస్తుంది. అంటే ప్రకృతి నిన్ను మార్చాలనుకుంటే నిన్ను చంపేసి మళ్ళీ కొత్తగా సృష్టించి మారుస్తుంది. నీకు నువ్వుగా మారితే నువ్వు బ్రతికుండగానే మారుతావు, అన్నీ ఛాన్సెస్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి ప్రకృతి మార్చాలంటే ప్రళయమే వస్తుంది. ఆ ప్రళయాన్ని తట్టుకొని మీరు నిలబడితే మారుతారు, లేకుంటే పోతారు. ఇప్పుడు మనం ఎన్నో న్యాచురల్ కెలామిటీస్ చూస్తున్నాం. అంటే
మనం ప్రకృతి రక్షణలో ఉండాలన్నా, తల్లిదండ్రుల రక్షణలో ఉండాలన్నా, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళ బంధాలు కరెక్ట్గా ఉండాలన్నా, హ్యూమన్ రిలేషన్స్ కరెక్ట్గా ఉండాలన్నా ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే స్వార్థం ఉండద్దు, సంకుచిత మనస్తత్వం ఉండద్దు, అహంకారం ఉండద్దు, అజ్ఞానం ఉండద్దు, నీది నాది అనే భావన ఉండద్దు, నేను మనిషిని నువ్వు మనిషివి అనేటటువంటి మానవ సంబంధాలతో, తర్వాత కుటుంబం అంతా ఒకటే, సమాజం అంతా ఒకటే, తర్వాత భూమి అంతా ఒకటే, ప్రపంచం అంతా ఒకటే, విశ్వమంతా ఒకటే అనేటటువంటి భావనతో ఒక మనిషి జీవించగలిగితే ఎవరైనా రక్షణ ఇస్తారు. నీ వాళ్ళే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఏ రూపంలో అయినా రావచ్చు, ఏ రూపంలో అయినా రక్షణ దొరకచ్చు. అందుకే మనం ఏం చెప్తామో, ఎవరన్నా మనకి ఆపదలో ఉన్నప్పుడు, మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు, ఎవరైనా మనకు హెల్ప్ చేయడానికి వస్తే అరే భగవంతుడిలాగా వచ్చి నాకు సహకరించావని అంటారు, అంటే దేవుళ్లాగా వచ్చి నన్ను కాపాడావని అంటారు. ఆ టైంలో రక్షణ ఎట్లా వచ్చింది, ఎలా మనకి ఈ యొక్క ఆ ఎఫెక్ట్ అనేది మన మీద ఎందుకు పడింది అంటే, అసలు అతిపెద్ద రక్షాబంధనం అంటే మానవత్వమే. ఈ దారాలు కట్టుకోవడం కాదు. ఇది కట్టుకుంటే కొన్నాళ్ళకి తీసేస్తాం, కట్టిన వాళ్ళని కూడా మనం మర్చిపోతాం అప్పుడప్పుడు. కానీ అతిపెద్ద బంధనం, మనిషిని మనిషి కలిపి ఉంచేటటువంటి బంధనం ఏంటి అంటే రెండు బంధనాలు. ఒకటి మానవత్వం, రెండవది దైవత్వం. ఫస్ట్ మన లోపల మానవత్వం అనేది కంప్లీట్గా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి దైవత్వం కూడా వస్తూ ఉంటుంది. ఈ మానవత్వం దైవత్వం ఎవరైతే కలుపుకొని జీవిస్తూ ఉంటారో వాళ్ళే నిజమైన మనుషులు, వాళ్ళే నిజంగా రక్షణ ఇచ్చేవాళ్ళు, వాళ్ళే నిజమైన బంధువులు. వాళ్ళని ఏమంటాం మనం, ఆత్మ బంధువులు అని అంటాం. శరీర బంధంతో వచ్చిన వాళ్ళు ఉంటారు, మనసు బంధంతో వచ్చిన వాళ్ళు ఉంటారు, హృదయ బంధంతో వచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ ఆత్మ బంధువులే ఎప్పటికీ కలకాలం ఉంటారు. ఆ ఆత్మబంధాన్ని డెవలప్ చేసుకోవడానికి, ఆ సోల్మేట్స్ని డెవలప్ చేసుకోవడానికి ప్రతి వాళ్ళు కూడా కృషి చేయాలి. అది మన వాళ్ళే అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరైనా కావచ్చు. మన కుటుంబం మాత్రం మన కుటుంబం కాదు, ఈ విశ్వం మొత్తం ఒక కుటుంబమే, విశ్వ వసుదైవ కుటుంబకం. కాబట్టి నిజమైన రక్షాబంధనం అంటే మానవత్వం, నిజమైన రక్షాబంధనం అంటే దైవత్వం, తర్వాత నిజమైన రక్షాబంధనం అంటే మనిషిని మనిషిలాగా చూడడం, మనిషిని మనిషిలాగా కాపాడడం, హింస లేకుండా జీవించడం, తర్వాత ఒకళ్ళకొకళ్ళు సమస్య కాకుండా జీవించడం. మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయకపోయినా పర్లేదు, మనం వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళని కష్టపెట్టద్దు, దుఃఖపెట్టద్దు, మన ద్వారా ఎవరు ఇబ్బంది పడద్దు. ఈ మాత్రం సెన్స్ ఆఫ్ హ్యూమర్తో మనిషి బ్రతకగలిగితే ఈ భూమి అంతా ఒక స్వర్గం అయిపోతుంది. కాబట్టి ఈ రక్షాబంధనం సందర్భంగా మీరంతా అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఏంటంటే, ఒక చేతికి ఇంకో చేతికి కంకణం కట్టకపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆదుకోండి. అది నిజమైన రక్ష. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోండి, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీకు చేతనైన సహాయం చేయండి. అక్కడ నీవారా పరాయివారా అని చూడకండి. ఎవరికైనా సరే, మనిషి అందరూ మనుషులమే. ఒక జీవికి, ఒక ప్రాణికి ఏదైనా మనం హెల్ప్ చేయాలి. అంటే ఈ సమస్త జగత్తులో ఏ ప్రాణి కానీ, ఏ మనిషి కానీ బాధల్లో ఇబ్బందుల్లో ఉంటే మనము రక్షించామనుకోండి, మనం వాళ్ళకి రక్షాబంధనం కట్టినట్టే. అది ఈ బంధనం అనేది ఎక్కడ కట్టుకోవాలి, భౌతికంగా కాదు, హృదయంలో కట్టుకోవాలి, మనసులో కట్టుకోవాలి. అంటే ఆ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మీరు ఏదైతే వాళ్ళకి అందిస్తారో అదే నిజమైన రక్షాబంధనం. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మానవ సంబంధాలు అంటే మానవత్వంతో కూడిన సంబంధాలు, దైవత్వంతో కూడిన సంబంధాలు. ప్రతి సంబంధంలో దైవత్వం ఉంటుంది, ప్రతి సంబంధంలో మానవత్వం ఉంటుంది, ప్రతి సంబంధంలో ఒక ప్రాణి యొక్క రక్షణ ఉంటుంది. ఇట్లా ఎవరైతే జీవిస్తారో వాళ్ళే ఆత్మ బంధువులు, వాళ్ళే నిజమైన రక్షకులు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి, సాధన చేయండి. థ్యాంక్ యూ సో మచ్.